ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ భాగవత కృష్ణ దేశికేంద్రుల వారి శుద్ధ నిర్గుణ తత్వ కందార్థములు. తన గొప్పనంచరేమో జనుల నితలబోసి సాధుజన కృత కవితల్ వినడి తరులు వినగోరిన వినకనరాదన్నుచు మనసు విరుచోదోర్చెన్నుడు విని వినిపించు వేట్క సజ్జనుడు కనవచ్చే ముంజేతి కంకణాలకు వేరే ఘన నిలుపుటద్ధము గావలే నా మనసు విరుచోదోర్చెనుడు విని వినిపించు వేట్క సజ్జనుడు. సాధుజనులు చేయునట్టి గ్రంథములను వినినచో జనులు తన్ను గొప్పవానిగా తలంపురను ఉద్దేశ్యముతో దుష్టుడు ఈ గ్రంథములను వినడు. ఇతరులు వానిని వినగోరినచో మీ బుద్ధులు కూడా చెడిపోవునని దుర్బోధలు చేసి ఇతరులను విననీయడు. సజ్జనులు సత్కవుల గ్రంథములను శ్రద్ధగా వినుచు ఇతరులకు కూడా వినిపించుచుండును. తన చేతికి కలిగిన కంకణములు చూసుకొనుటకు మెరుగుటద్దము అవసరము లేని విధమున సజ్జనుల యొక్కయు దుర్జనుల యొక్కయు భావములో ఎరుంగుటకు వేరే తార్కాణములో అవసరంబు లేదు. సాధుజనులు చేయనట్టి గ్రంథములో వినినచో జనులు తన్ను గొప్పవానిగా తలంపురని ఉద్దేశ్యముతో దుష్టుడు ఈ గ్రంథములను వినడు. ఇతరులను వానిని వినగోరినచో మీ బుద్ధులు కూడా చెడిపోవునని దుర్బోధలు చేసి ఇతరులను కూడా విననీయడు. ఎవరైతే సాధువు అంటే మంచివాడు అని అర్థం. అంటే ఈ మంచివాళ్ళు చేసే పనులు కానీ వాళ్ళు ఇతరులకు ఉపయోగపడే విధముగా ఏ అయినా గ్రంథాలు ఏ అయినా రచించినచో వాటిని ఈ దుష్టుడు దుర్జనుడు అంటే ఎవరంటే తను గొప్పని చాటుకునేవాడు. నిరంతరము ఇతరుల కంటే నేనే గొప్పగా ఉండాలి అని అనుకునేవాడు. అటువంటప్పుడు ఆ విధంగా తన గొప్పతనాన్ని తగ్గించుకునేదానికి సంబంధించిన ఎటువంటి వాతావరణం వచ్చినప్పటికీ కూడా తను సహించడు, ఓర్చుకోలేడు. ఎందుకంటే తన గొప్పతనము తగ్గిపోతూ ఉన్నదేమో అని అనుకొని అందువల్ల తన గొప్పకే ఎలాంటి ఆటంకము జరగకుండా దాన్ని కాపాడుకునేదానికి సంబంధించిన విధానము ఏ అయినా సరే ఈ లోకములో ఆటంకాలు కలిగితే ఆ ఆటంకాలని
తను స్వీకరించకుండా ఇంకా ఇతరులను కూడా వాటిని స్వీకరించకుండా చేసేదానికి అడ్డుపడుతూ ఉంటాడు అన్నమాట. ఎందుకు అంటే సాధు సజ్జనులు చేసే విధానాలు ఏ విధంగా ఉంటాయి అంటే, వాళ్ళు సాధువులు అంటే వాళ్ళకి వాళ్ళు సత్వగుణ ప్రధానముతోటి ప్రశాంతతతోటి వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఆ జీవితములో ఉన్నతమైన గమనం ఏదైతే ఉందో వాళ్ళకి అనుభవపూర్వకంగా వాళ్ళు తెలుసుకొని అవి ఇతరులు కూడా అటువంటి జీవితం అనేది జీవించితే ఎంతో ఉన్నతంగా ఆనందంగా తృప్తిగా జీవించగలరనే ఉద్దేశ్యముతోటి వాళ్ళకుండ జ్ఞానముతోటి ఇతరులను కూడా అదే మార్గాన్న నడిపించేదానికి సంబంధించిన పనులైతే వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ దుర్జనుడనేవాడు అటువంటి వాటికి నిరంతరము ఆటంకపరుస్తూనే ఉంటాడు. ఎందుకు అంటే వాడు తన గొప్పతనానికి ఏదైనా ఆటంకము జరుగుద్దో ఏమో అని, తన గొప్పతనం తగ్గిపోతూ ఉందేమో అని. కాబట్టి అందువల్ల దుర్మార్గుడు యొక్క లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. అదేవిధంగా సజ్జనులు ఈ సద్గ్రంథాలని సత్కవుల గ్రంథములను శ్రద్ధగా వాళ్ళు వినటమే కాకుండా ఇతరులకు కూడా వినిపించుతూ ఉంటారన్నమాట. తన చేతికి కలిగిన కంకణములు చూచుకొనుటకు మెరుగుటద్దము అవసరము లేని విధమున సజ్జనుల యొక్కయు దుర్జనుల యొక్కయు భావములు ఎరుంగుటకు వేరే తార్కాణములు అవసరము లేదు. అంటే ఏ తీరుగా దుర్జనుడు తన యొక్క పేరు ప్రఖ్యాతలకే గొప్పకే ఆటంకాలు తరగకుండా ఈ అయిన సాధు సజ్జనులు చేసే మంచి పనులు కానీ మంచి కార్యక్రమాలు కానీ ఇతరులకు సేవలు చేసే విధానాన్ని కానీ ఏ విధంగా వాళ్ళు పేరు ప్రఖ్యాతలు తనకంటే ఎక్కువగా సంపాదించుకుంటారు అని ఈ విధంగా వాటికి ఆటంకపరుస్తూ ఉంటాడో, ఇక్కడ సజ్జనుడు కూడా అదే విధంగా సత్కవుల గ్రంథాలను కానీ వాటిని శ్రద్ధగా వినుచు దాంట్లో ఉన్న మాధుర్యాన్ని దాంట్లో ఉన్న ఉన్నతమైన తత్వాన్ని గుర్తెరిగి అది ఇతరులకు కూడా వినిపించేదానికి సంబంధించిన విధానాన్ని తప్పనిసరిగా ఏర్పరుస్తూ ఉంటారన్నమాట. దీని యొక్క ఉపమానము ఏమిటి అంటే, ఏ చేతికి ఉండ కంకణాలు ఏవైతే ఉండయో మన చేతికి ఏ అయినా సరే ఒక చేతికి మనం ఒక కంకణం అంటూ కానీ ఉన్నది అంటే ఆ కంకణాలని చూసుకునేదానికి ఈ అద్దం అనేది అవసరం లేదు. ఎందుకంటే మన చేతికి ఉన్నదాన్ని మన కంటితో చూసుకుంటే సరిపోద్ది. అదేవిధంగా ఈ సజ్జనుల యొక్క ప్రవృత్తి కానీ ఈ దుర్జనుల యొక్క ప్రవృత్తి కానీ వాళ్ళు చూపించే నడక యొక్క ఆధారంతో వాళ్ళు నడిచే నడవడికతోటే వీడు దుర్జనుడు వీడు సజ్జనుడు అని ప్రత్యేకించి చూడాల్సిన పని అంటూ అవసరమే లేదు. ఇది లోకములో ప్రతి ఒక్కసాట కూడా ఇటువంటి సజ్జనులు కానీ ఇటువంటి దుర్జనులు కానీ చేసే పనులు మనకి ప్రతి ఒక్కరికి కూడా ఇటువంటిది అనుభవపూర్వకంగానే మనకు తెలుస్తూనే ఉంటాయి. కాబట్టి ఈ దుర్జనులు కానీ ఈ సజ్జనులు కానీ ఏ విధంగా వాళ్ళ యొక్క మనోప్రవృత్తిని బట్టి వాళ్ళ విధానాలు వాళ్ళ చేష్టలు ఆ విధంగా ఉంటాయి. కాబట్టి అట్లాగే వాస్తవమైన ఈ పరిపూర్ణతత్వాన్ని తెలుసుకునే యొక్క మానవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విధానాలు కూడా
ఆ విధంగానే వాళ్ళు తెలుసుకొని వాళ్ళు ఏదైతే ఈ జనన మరణం అనే చక్రములో నుంచి తప్పించుకునే మార్గం ఏదైతే ఉన్నదో ఆ మార్గాన్ని వెతుక్కొని వాళ్ళు చేసే ప్రయాణం కూడా అదే విధంగా గోచరించుతూ ఉంటుంది అన్నమాట. అందువల్ల వాళ్ళు ఈ జనన మరణాలనే విధానాన్ని తప్పించుకొని ఏ విధంగా ఈ పరిపూర్ణతత్వాన్ని గుర్తెరిగి ఆ పరిపూర్ణతత్వంలో విలీనమైపోయేదానికి సంబంధించిన ఏ సాధన అయితే ఉన్నదో ఆ సాధన వాళ్ళు చేసుకొని వాళ్ళు తరించి ఇంకా ఇతరులను కూడా తరింపజేసేదానికి సంబంధించిన పద్ధతిని మార్పుని వాళ్ళు అవలంబించడం జరుగుతూ ఉంటుందన్నమాట. దీన్ని బట్టి మనకి ఏమి అర్థమవుతూ ఉంటుంది అంటే యద్భావం తద్భవతి అంటే లోకములో ఎవరి భావము ఏ విధంగా తలంపులు అనేది తోస్తూ ఉంటాయో వాళ్ళ క్రియలనేది ఆ విధంగానే ఉంటూ ఉంటాయి. అట్లాగే ఈ లోకానికి సంబంధించిన విషయాల్ని మనం ఎన్ని విచారించుకున్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ ఈ వాస్తవమైన ఈ జనన మరణం అనే యొక్క చక్రములో నుంచి బయటపడాలంటే ఎవడికి వాడే ఈ సృష్టిలోకి రావటం అనేది జరిగింది. కాబట్టి ఇందులో నుంచి తప్పించుకోవాలి అంటే ఎవరికి వాళ్ళమే తపనబడి వాస్తవికంగా ఈ సృష్టికి వచ్చిన విధానాన్ని సంపూర్తిగా విచారణ చేసి ఆ విచారణ ద్వారా వాస్తవమైన తన తత్వం ఏదైతే ఉందో శాశ్వతమైన తత్వం పరతత్వం ఏదైతే ఉన్నదో ఆ పరతత్వాన్ని పొందటమే ఇక్కడ మానవుడి యొక్క కర్తవ్యమని ప్రతి ఒక్క మానవుడు కూడా తెలుసుకొని ఆ మార్గాన ప్రయాణం చేసి ముందుకు సాగటమే వాస్తవమైన ఈ శుద్ధ నిర్గుణ తత్వ కంధార్థముల యొక్క అర్థము. ఓం తత్సత్.